యాక్టివ్ గా ఉండడం తప్ప చిన్నోడా, యాక్టివ్ గా ఉండడం. పలావ్ అండి ఎంత పెట్టేశారా, మటన్ కైమా ఫ్రై, ఏమో చికెన్ ఫ్రై. చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. బయటికి రాగానే 2 ఇడ్లీ, 2 గారి, ఉప్మా, పెసరట్టు. ఆ విషయం గురించి ఇప్పుడు వీడు అంటున్నాడు. ప్రేమతో అనేది అది. ఎప్పుడో కాకినాడ చిన్నోడప్పుడు వచ్చావు, ఇప్పుడు కాకినాడ పెద్ద మొత్తం ఇవన్నీ సర్దేశారు. ఎందుకు సర్దేశారు అంటే ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. మీరు అన్నిసార్లు చైల్డ్ ఆర్టిస్ట్ అనకండి, కోపం వస్తుంది నాకు. ఎందుకురా ఏడు చేస్తున్నాడు, ఏ ఫస్ట్ టైం వెళ్తుంది ఏంటి పెళ్ళయి. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా చెల్లిని వాళ్ళ అత్తోరింటి దగ్గర దింపడానికి వెళ్తున్నాం అనమాట. నెలకు 1-2 సార్లు వస్తానే ఉంటది. అన్నయ్య డబ్బులు ఇచ్చాడు, 500 ఇచ్చాడా, 100 రూపాయలు ఇచ్చాడు, 500 జాక్ పాట్. నవ్వుతుందిరా డబ్బులు తీసుకుంటా. డబ్బులు ఇవ్వలేదని ఏడ్చింది అది ఇప్పటి వరకు. ముక్తేశ్వరం అనే ఊరు వెళ్తున్నాం అనమాట. ఆ ఊరే మా చెల్లిది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. చిన్నడ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఈ మధ్యన ఈ బ్రిడ్జ్ ఆపేశారు అనమాట. పెద్ద వెహికల్స్ గట్రా రావడానికి లేదు. అయితే చివరి చూడండి ఇక్కడ ఏదో పెట్టారు. ఇప్పుడు ఇది ఎక్కించాలి వాళ్ళు ఈ కారు. బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ చేశారు. ఒరే భయం వేస్తుంది నాకు. ఎక్కడ వీళ్ళు చెప్తారా మనం ఎప్పుడు వెళ్ళాలో వెయిట్ చేసి. అని వెళ్ళిపోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గో స్లో, అతి వేగము ప్రమాదకరము. అయ్యో బాబోయ్, ఎందుకు వేసారు అసలు? ఇది కింద ఏమైనా పని చేస్తున్నారు? బలం సరిపోవట్లేదు, దీని బలం వేస్తున్నారు. చూసారా ఇక్కడ మొత్తం బస్సులు అయిపోయినాయి వరుసగా, స్కూల్ బస్సులు. మరి ఇటు నుంచి అటు ఎలా తీసుకెళ్తారా? అక్కడి నుంచి సగం బస్సులు ఎక్కడికి పెట్టారు, అక్కడ ఆగిపోతాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నడవాలి ఏంటి పిల్లలు? అదే జరుగుతుంది. బ్రిడ్జ్ అంతానే ఓన్లీ వాకింగ్ అయ్యిద్ది, ఫిట్ గా ఉంటారు. బిర్యానీలా తిని పొట్టంతా పాడైపోయిందండి మాకు. అనుకున్నాను ఈయన మా మామయ్య గారు, ఈవిడేమో మా అత్తయ్య గారు, మా ఇద్దరు కూడా అసలు మా చెల్లిని సొంత అమ్మా నాన్నలాగే చూసుకుంటారు. మా బావగారు మీకు తెలుసు ఆల్రెడీ. దాది గారు అక్కడ కూర్చున్నారు మీ సీరియస్ గా. పలావ్ అండి ఎంత పెట్టేశారా? మీరు ఎంత పెట్టేసి ఒకసారి ఆగుతారా? మళ్ళీ 2-3 సార్లు వేసుకోమంటే మా పొట్లు ఎక్కడండి? నేను అనుకున్నాను ఇవన్నీ ఉంటాయి అనుకున్నాను. చేపలు సరిపోతాయండి బాబు ఐటమ్స్. చాలు బాబు. నాటుకోడి ఇదేంటి? మటన్ కైమా ఫ్రై, ఏమో చికెన్ ఫ్రై. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి మళ్ళీ మటన్ ఎందుకండి బాబు? అన్ని అత్తయ్య గారే చేశారా? మటన్ కీమా ఫ్రై ఎప్పుడు తినలేదు, ఇదే తిన్నాం. మటన్ కూర వండుతారు కానీ మటన్ ఫ్రై తినలేదు. నేను కూడా తరమే వచ్చాం కదా. చాలా బాగుంది. నాటుకోడి సూపర్. బాగా కూర్చోండి మీరు కూడా. కోడి కాలుతుంటే సౌట్ దిగిపోయింది కొవ్వు కోడిది. చాలా బాగుంది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము. వీళ్ళ ఇంటి బయట చూడండి శుభ్రంగా చుట్టూ కొబ్బరి చెట్లు. అక్కడ వెళ్తే అటు పక్క ఏమో కాలువ ఉంటది అనమాట. గోదావరి అటు దాటితే గోదావరి. చాలా ప్రశాంతంగా ఉంటది. లంక ప్రాంతం అంటారా? లంక ప్రాంతం అంటారట అటు పక్క వెళ్తే. మ్యాటర్ ఏంటంటే నైట్ ఇక్కడే ఉండిపోయాము, వెళ్ళలేదు. అలా మంచి చెడు మాట్లాడుకుని అలా ఉండిపోవాల్సి వచ్చింది. మా చెల్లి మా అత్తయ్య గారు కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా వ్లాగ్ కూడా ఏం చేయలేదు. కాసేపు టైం స్పెండ్ చేసి నిద్రపోయి ఇప్పుడే లేసాము. చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. బయటికి రాగానే పిచ్చిక సౌండ్లు, చల్లటి గాలి, అక్కడ దూరంగా గేదెలు. బ్రష్ చేసేసాం. వాళ్ళందరూ ఎప్పుడో లేచిపోయారు. మేము లేచేసరికి 8:30 అయింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. టిఫిన్ రెడీ అయిపోయింది, రండి అంటున్నారు. వెళ్ళి చూద్దాం. భోజనానికి ఉండట్లేదని టిఫినే భోజనాల్లో ప్లాన్ చేస్తారా?
రాసి పెట్టింది మనకి కోనసీమలో అలాగా. టీవీలో మన వ్లాగ్ గైస్, టీవీలో చూడండి చాలా బాగున్నాయి మన వీడియోలు. ఎందుకు ఇంకా ఇన్ని ఐటమ్స్, ఒక ఇడ్లీ ఇలా ఒక ప్లేట్ తింటామే మా ఇంటి దగ్గర. ఈ రెండు తింటామండి మా ఇంట్లో, ఇంత వేస్తేనో 2 ఇడ్లీ 2 గారి, ఇడ్లీ కూడా ఎంత ఉన్నాయండి. ఉప్మా, పెసరట్టు, అమ్మ బాబోయ్. అంటే అలా దాంట్లో ఆడదాం. పెట్టండి పర్లేదు, పెట్టండి. అది ముందే తెచ్చుకోవాలి. ఏంటి మళ్ళీ మధ్యాహ్నం ఖర్చు లేదు, భోజనం ఖర్చు. భోజనం పెట్టారండి కదా టిఫిన్. పెసరట్టు ఉప్మా. పెసరట్టు పునుగు ఇలా ఉందేంటి, మన ఊర్లో ఇలా ఉండదుగా, ఎల్లో కలర్ లో ఉంటది ఇది. పొట్టు పెసరపు అనుకుంటా, ఇది ఒరిజినల్. చేసారా బాబు, ఇన్ని ఐటమ్స్ ఎలా చేసారా బాబు. గారి టీవీ సౌండ్ బెటరా. మా షాఫియానే షాఫియా అసలు బాబోయ్. ఫ్రెష్ అయిపోయి మా చెల్లి వాళ్ళ ఊరు నుంచి కాకినాడ వచ్చాం. కాకినాడ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. 2 నెలలకు ఒకసారి వచ్చేసేవాళ్ళం. అలాంటిది చాలా దీపావళి తర్వాత మళ్ళీ వెళ్ళామా. మళ్ళీ రాలా. అవునా, రాలా. దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాలేదే. చాలా రోజులు అయిపోయింది కాకినాడ వచ్చి. ఇప్పుడే కాకినాడ వచ్చాం. కాకినాడ రావడం బషీర్ బాయ్ దగ్గరికి వచ్చాం. అలా కాదురా మేడం, ఎందుకు మేడం నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ ఏదో యాడ్ చేస్తున్నాను కాసేపు. ఈ రోజు నుంచి నీ వీడియోస్ నేను యాడ్ చేయను. అంటే మొన్న కార్ లో చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, కూర్చుని వీడియో క్లిప్ వేస్తాను చూడండి. ఫస్ట్ అండ్ ఓపెనింగ్ రండి. బషీర్ రాలేదండి, కాకినాడ వెళ్ళాడు. మరి ఇలా తెలియాలి కదా దేని గురించి చెప్తున్నావు. ఆ విషయం గురించి ఇప్పుడు వీడు అంటున్నాడు. ప్రేమతో అనేది అది. కన్నా హాయ్. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ పిక్చర్ ఒకటి చూపిస్తుంది చూడండి. మీ చిరునవ్వు అరే నువ్వు వినాలి అసలు అది. అరే ఎందుకురా, నేను అనవసరంగా రమ్మన్నాను రా మా ఇంటికి. ఇంకో ఫోటో చూడండి బాబోయ్. అరే నువ్వు పెద్ద ఎదిగితే ఎలా ఉంటావు, సేమ్ మీ నాన్న చూస్తే తెలిసిపోద్దిరా. సేమ్ అలాగే ఉన్నారు ఇద్దరు. వీడి చేతన పనులు ఎలా ఉంటాయి మాట. ఇప్పుడే మా చిన్నోడు వాళ్ళ ఇంటికి వచ్చాం. ఏరా చిన్నోడా ఏమైపోయావురా. నువ్వు రావట్లేదు మాయా. నువ్వు పిలవట్లేదురా నన్ను. ఎప్పుడో కాకినాడ చిన్నోడప్పుడు వచ్చావు, ఇప్పుడు కాకినాడ పెద్దోడు అయిపోతావు. కాకినాడ పెద్దోడు అయిపోయావు నువ్వు. పొట్ట విషయంలో మాత్రం పెద్దోడు అయ్యావురా. మా కాకినాడ చిన్నోడు వ్లాగ్స్ అదరగొట్టేస్తున్నాడు. మీరు ఇంకా చూడలేదేమో, ఆడి ఛానల్ పేరు కాకినాడ చిన్నోడు అని ఉంటది. అసలు ఈ వయసులోనే అసలు అందరూ మర్చిపోయారు. నిన్నెవరే మర్చిపోయింది, నిన్నెవరు మర్చిపోలేదు. మా వాళ్ళు చూడండి ఎంత నీట్ గా ఉండేది ఇల్లు, కానీ వీడి వేస్తారు స్లీప్ వేస్తారు. వీడు మొత్తం ఇవన్నీ సర్దేశారు. ఎందుకు సర్దేశారు అంటే ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. అది ఏంటి అనేది త్వరలో మా చిన్నోడు ఛానల్లో చూస్తారు. అన్నీ ఏంటి 10th క్లాస్ రిజల్ట్స్ అంటే మీ ఆ పెద్దోడి గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నారా? నాకెందుకురా టెన్షన్. ఏ బాగా చదివాడు అనుకో, ఎక్కువ మార్కులు వస్తాయేమో, ఎంత తక్కువ వస్తాయేమో అని భయం వేస్తాయి. అలాగే చదవడం అనుకో, ఫెయిల్ అయిపోతాడేమో అని భయపడ్డారు. 40 మార్కులు వస్తారా అటు ఇటు. బాగా చదవడు అలానే ఫెయిల్ అవడు. 40 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. నాకు ఖచ్చితంగా 60 వస్తే చాలు. కాబట్టి పాస్ అయిపోతాడు కాబట్టి ఫస్ట్ టెన్షన్ లేదు. పాస్ అయిపోతే చాలు, నాకు పాస్ అయిపోతే చాలు. ప్రతి తండ్రి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. ఆడు క్రికెట్ ఆడు చాలు, ఆడేదో చాలు అంతే. వాడి మీద ప్రెజర్ పెట్టకూడదు చదువు విషయం. కొడుకేమో యూట్యూబర్, ఒక కొడుకేమో క్రికెటర్ అవ్వాలి కదా. తండ్రి కోరమండల్ ఏంటి కొత్త అవన్నీ ఉన్నాయి సార్. May 1 మా షాప్ ఓపెనింగ్ తప్పకుండా రావాలి మీరు. మీకు డైరెక్ట్ గా వచ్చి చెప్దామని ఇంటికి వచ్చి చెప్తున్నాను. చిన్నడా May 1 ఓపెనింగ్ రా, మర్చిపోకుండా 2 రోజులు ముందే రా. నువ్వు చాలా పనులు ఉంటాయి అక్కడ. మరి నేను కూడా ఏదైనా చెప్తానేమో అని డౌట్ గా ఉంది. ఏం చెప్తారు? అప్పుడు నువ్వు రాలేదనుకో, నేను వచ్చి చెప్తాను. అప్పుడు నువ్వు నా దగ్గరికి రాలేదనుకో, ఓ పని చేద్దాం, నేను మీ దగ్గరికి వస్తాను ఆ రోజు, మీరు నా దగ్గరికి వెళ్ళండి. అదే May 1 మా చిన్నోడాళ్ళు సామానాలు సర్దుకుంటున్నారంటే మీకు అర్థమైపోయి ఉంటది. అదే అర్థం కావట్లేదు. ఏంటి వీళ్ళ పోస్ట్ పోన్ చేయాలా, మేము పోస్ట్ పోన్ చేయాలా? ఎవరో చేయొద్దు, ఎవరు పనులు చేసుకుంటాం అనుకుంటున్నాం. కానీ చిన్నోడిని పంపించండి. చిన్నోడు లేకుండా అది చేసేదే కాదురా. చిన్నోడు లేకుండా జరగంది అది. అంత ఇంపార్టెంట్ నేను మా అందరికీ. యాక్టింగ్ కి అసలు అబ్బా
పర్లేదులే చిన్నోడా, ఫస్ట్ కాకపోతే సెకండ్ కాకపోతే థర్డ్ కాకపోతే ఫోర్త్, ఏదో రోజు వస్తావు కదా. నువ్వు రావడమే కావాలి. నువ్వు కూడా ఇక్కడికి రావడమే కావాలి. అరే ఒక పని చేయండి, మీది అయిపోగానే 4th మా దగ్గరకు వచ్చేయండి, మళ్ళీ 5th మనం అందరం కలిసి ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ ఫంక్షన్. ఉంటదే కాదు ఆడి పరిస్థితి ఏంటి, మీ దానికి వస్తాడా మా దానికి వస్తాడా, ఏం చేస్తాడు? అది మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి, మీరు ఏం చేయమంటే చేస్తాను. పెద్ద తెలివైనోడు వీడు. ఐస్ 1వ తారీఖు రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి మన ఓపెనింగ్, ఇంకోటి చిన్నోడాలి. బషీర్ దేనికి వెళ్తే బాగుంటది, అక్కడ మన షాప్ దగ్గరికి రావాలా ఇక్కడికి రావాలనేది మీరు కామెంట్ చేయండి. బషీర్ హిమాలయాలకు వెళ్ళిపోవాలి. పొరుగుంటి పొలకు రొసెక్కురా దగ్గరికి వస్తాడు. అయినా మళ్ళీ ఆ సబ్స్క్రైబర్లు ఊరుకుంటారా? చైల్డ్ ఆర్టిస్ట్ కదా. బషీర్ లేకపోతే నాకు ఒక చెయ్యి లేనట్టు ఉంటదండి, అక్కడ పనులు జరగవు. నేను రాత్రి ఫోన్ చేయను. మళ్ళీ బషీర్ గడాలు ఇంటికి వచ్చాం, తప్పుకోరా. ఈ ఫిష్ చూడండి, ఈ ఫిష్ పేరు ఏంటో నాకు కూడా తెలియదు. పఫర్ ఫిష్ కగర పడిపోతుంది. ఇది పెట్టు ఏ మేత ఇది ఏంట్రా? బషీర్ గడ వస్తే ఇది దీని యాక్టివ్నెస్ చూడాలి. బషీర్ గడ్ ఎలా చేస్తున్నాను తెలుసా? రోజున ఈడే బషీర్ గడ ఆడిస్తాడు చూడు. ఇప్పుడు నువ్వు వీడియో చేస్తావు, అది రాదా? వస్తుంది. మొన్న వచ్చింది కదా ఎప్పుడు వస్తుంది? వీడియో తీసినప్పుడు రాదా? ఇక్కడ అనరా, ఇక్కడ పెట్టు. చెయ్యి పెడితే ఏదో వచ్చేది కదా అందులో. పెట్టు. అయ్యా అరే అది దేకను కూడా దేకట్లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. అలాంటి ఏదో మాట్లాడకూడదు, దాన్ని ఎందుకు తిడుతున్నావు నువ్వు అసలు? నేనేం తిట్టాను? దానికి వినపడుతుంది కూడా దేకట్లేదు అన్నాగా. కోపం వచ్చింది మాట ఏంటది? కానీ ఒకటే చేప ఉంది. మా బషీర్ గాడు ఇంటికి వస్తే గెస్ట్లకు పెట్టినట్టు పెడుతున్నాడు. మేమైనా గెస్ట్లమా? ఫస్ట్ టైం మధ్యాహ్నం కాకినాడ రావడం, మళ్ళీ సాయంత్రం కాకినాడ నుంచి వెళ్ళిపోవడం. చిన్నడా బాయ్రా, రావైతే షాప్ ఓపెనింగ్ కి. మీ నాన్న పోస్ట్ పోన్ చేస్తారులేరా మా కోసం. పోస్ట్ పోన్ చెయ్యండిరా, రండిరా షాప్ ఓపెనింగ్ కి. నీ కోసం చాలా మంది వస్తారా నిన్ను చూద్దామని. నీవు 1వ తారీఖు రెడీగా ఉండు. ఏ భోజనాలు? అన్నావు కదా, షాప్ ఓపెనింగ్ కి భోజనాలు పెడతారా ఏంటి? మరి నువ్వు హైదరాబాద్ నుంచి రమ్మన్నావు. పెడతాం, హైదరాబాద్ నుంచి ప్రేమగా పిలుస్తాం. వాళ్ళు ఎండలో వస్తారు కాబట్టి జ్యూస్ అనో డ్రింక్ అనో లడ్డు అన్ని ప్రొవైడ్ చేస్తాం. భోజనాలు నీతో భోజనం చేయమని చెయ్యాలని ఎంత మందికి ఉంటుంది సార్? నాకు కూడా అందరికి భోజనాలు పెట్టాలని ఉంటది సార్, కానీ నా స్తోమత దానికి ఇది చేయాలా? అందరికి నా సబ్స్క్రైబ్ 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు అందరికీ భోజనాలు పెట్టాలని ఉంది. నిజంగా అల్లా తాలా దేవుడి దయ వల్ల నాకు ఆ రోజు వస్తే పెట్టగలిగే కెపాసిటీ వస్తే అందరికీ పెడతానండి భోజనాలు. అయినా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి నా ప్రేమ నా కోసం, వలీగడి కోసం, మన కోసం వస్తున్నారు కానీ వేరే దాని కోసం కాదు. బషీర్ గడి కోసం వస్తాడు, చైల్డ్ ఆర్టిస్ట్. బషీర్ గడి కోసమే వస్తారు. ఏం చేశానయ్యా బాబు? మీరు అన్నిసార్లు చైల్డ్ ఆర్టిస్ట్ అనకండి, కోపం వస్తుంది నాకు. అయ్యా ఇంకా తర్వాత 420 కూడా అంటారు. యాక్టివ్ గా ఉండడం తప్ప చిన్నోడా? యాక్టివ్ గా ఉన్నాం, యాక్టివ్ గా ఉన్నందుకు అన్నీ మాట్లాడినారేంటారు. నువ్వైనా చెప్పి బావలో ఉంటాను. ఎలాగా బావలా అంటే? వీడియోలోకి రాను, పక్కన నుంచి ఉంటాను, పడతాను, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా రాను. ఇంకా ఓకే సార్, మే 1 షాప్ ఓపెనింగ్ తప్పకుండా రావాలి మీరు. రెస్టారెంట్ మీ దానికా? వస్తాను రా. సరే బాయ్ రా. మే 1 బాయ్. సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయామ్మా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.